ఉందో మీకు తెలుసు. రీసెంట్ గా ఎల్లమ్మ బస్తీకి కాలనీ కట్టించిచ్చారు. ప్రాజెక్ట్ పరంగా కూడా నెంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న కంపెనీ. పొలిటికల్ గా కూడా మంచి స్నేహాలున్నాయి. అలాంటి కంపెనీ మీద సడన్ గా రైడ్ చేశారు. ఓకే, అమౌంట్ దొరికింది, కానీ అది మా అత్తయ్య గారు నాకిచ్చిన అమౌంట్. దానికి సంబంధించి ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే డీటెయిల్స్ మీకు అందజేస్తాను. దానికి నాకు కొంచెం టైం కావాలి. మీరు ఏదైనా కంపెనీ మీద రైట్ చేసినా, ఇలా అమౌంట్ పట్టుకున్నా దాన్ని సోర్స్ చూపిస్తే ట్యాక్స్ కట్ చేసుకుని బ్యాలెన్స్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అమౌంట్ దొరికిందనే దాన్ని చాలా పెద్ద ఇష్యూ చేశారు. ఎవరు? మీ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్. మీడియాకి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. మా కంపెనీ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. వాట్? అవును సార్. అంతవరకు ఎందుకు వెళ్లారో, ఎందుకు అంత సీరియస్ చేశారో నాకేం అర్థం కావట్లేదు. అమౌంట్కి ఆధారాలు చూపించకపోతే మనీ సీజ్ చేస్తారు. అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం, అంతేగాని ఇలా అకౌంట్ సీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంతేకాదు సార్, మా ఫ్యామిలీకి చాలా డ్యామేజ్ జరిగింది. సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితి క్రియేట్ చేశారు. అందుకే మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. డోంట్ వరీ అమ్మా, అకౌంట్ సీజ్ చేయడం అనేది తప్పు. ముందు అకౌంట్స్ అని రిలీజ్ చేయిస్తాను. చెప్పండి సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలిసిందమ్మా. ఎవరు సార్? లాయర్ జ్యోతి గారు అమ్మాయి, పేరు జీవన. జడ్జి గారి పేరు వాడుకుని తనే ఈ పని చేసిందమ్మా. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? హాయ్ అనంది, అందరూ బాగున్నారా? బాగున్నారు జీవన. అమ్మ కనిపించిందా? నీతో చాలా విషయాలు చెప్పమంది.